కరీంనగర్ పెద్దపల్లిలో ఈరోజు జరిగిన దారుణం. వేడివేడి మాటలు. భార్య భర్త అన్యోన్యంగా కలిసే ఉంటున్నారు. కానీ భార్యకి మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న ఒక అబ్బాయితో పరిచయం అయింది. ఆ పరిచయం ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ కాస్త అది జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి ఉంటుండడం, కలిసి తిరుగుతూ ఉండడము, అక్కడక్కడ పానీపూరీలు తింటూ ఉండడం, ఇదంతా ఎలా తెలుస్తుందో ఈ హస్బెండ్కి తెలిసింది. చాలాసార్లు నువ్వు చేసేది పద్ధతి కాదు, మనకి పిల్లలు ఉన్నారు అని దీన్ని విరమించుకో, వద్దు అని చాలాసార్లు చెప్పి చూశాడు. ఆవిడ అయ్యో ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ అంతే తప్ప వేరే ఉద్దేశమేం లేదు, నా బ్రదర్ లాంటోడు అని ఆవిడ చెప్పింది. సరే ఇంకోసారి జరిగితే మాత్రం హిత్తర్లో హత్తర్ అయిపోయింది అని వార్నింగ్ ఇచ్చాడు. ఆవిడను నమ్మాడు, భార్యని నమ్మాడు. ఇంకెప్పుడు ఇలా చేయదు, చెప్పాను కదా, వార్నింగ్ ఇచ్చాను, ఇంకెప్పుడు అలా చేయదులే అనుకున్నాడు. కానీ కళ్ళారా డైరెక్ట్గా చూశాడు కొన్ని దరిద్రాలు. ఆవిడ సెల్ ఫోన్లో వాట్సాప్ చాట్ కూడా చూశాడు. నువ్వు లేకుంటే నేను లేని, నా ఇంట్లో పీనికి వెళుతుంది నువ్వు లేకుంటే అనేటటువంటి అద్భుతమైన మెసేజ్లు. ఇంకొద్ది రోజు ఇలాగే పోతే వాడు ఇది కలిసి నన్ను కుక్కర్లో ఉడకబెడతారు, లేదా డ్రమ్ములో పాతి పెట్టి పైన సిమెంట్ వేస్తారు అని ఫిక్స్ అయిపోయిన ఈ హస్బెండ్ నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి బైక్ మీద తీసుకొని మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు. ఆ మార్కెట్ యార్డ్లోనే ఆ నిబ్బాగాడు ఉంటాడు. డైరెక్ట్గా వాడి దగ్గరికి తీసుకెళ్ళి బండి ఆపాడు. నువ్వు బండి దిగవే ముందు అన్నాడు. కత్తి తీసుకొని మెడ వెంటనే కోసేశాడు. కస్స నరికేశాడు. ఎస్, భార్య ముందే భార్య ప్రేమించిన అబ్బాయిని కత్తితో కోసేశాడు. అయినా సరే వెంటనే ఆ అబ్బాయి ప్రాణం పోయినా కూడా ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నుతూ, గుండెల మీద కాలుతో తొక్కుతూ కసి తీరా కొట్టి ఆ కసిని తీర్చుకున్నాడు. చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేశాడు. ఇదంతా చూసిన నా లవరు ఇలా నా కళ్ళ ముందే ప్రాణం తట్టుకోలేకపోయింది. ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. ఒకవేళ ఎలాంటి సంబంధం లేకున్నా కూడా ఆ క్రూరత్వమైన చర్యకి ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. మరి ఆవిడ ఆల్రెడీ భర్తని కాదని ఆ యువకుడితో ప్రేమలో పడింది కాబట్టి, ప్రేమ కాస్త బుదిరిపోయింది కాబట్టి, కళ్ళ ముందే అలా చేసేసరికి తట్టుకోలేకపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు ఆపడానికి వెళ్ళలేదు. అంత అగ్రెసివ్గా, అంత బోల్డ్గా బిహేవ్ చేశాడనమాట ఆ హస్బెండ్. పాపం భార్య అంటే విపరీతమైన ప్రేమో లేకుంటే శాడిస్టో, ఇవన్నీ పూర్తి వివరాలు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమైనా షార్ట్ టెంపర్ గాడా, ఎంత ఏదైనా సరే డివోర్స్ తీసుకుంటే సరిపోయి ఉండేది, లీగల్గా ప్రొసీడ్ అయితే బాగుండేది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇతను తీసుకున్న నిర్ణయం మంచిదే అనిపిస్తుంది. కొంతమందికి వార్నింగ్ లాంటిది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయన ఆవిడ తప్పు అంటే నేను మంచిదే అని ఎందుకంటున్నానంటే, ఆయన వెంటనే డెసిషన్ తీసుకోలేదు ఆ అబ్బాయిని లేపేయాలని. చాలాసార్లు చెప్పి చూశాడు భార్యకి పిల్లలు ఉన్నారు మనకి, ఇలాంటి వద్దు అని చాలాసార్లు చెప్పి చూశాడు. వినకపోగా ఈ వాట్సాప్ చాట్లు వాళ్ళిద్దరు కలిసి ఉండడం చూసి తట్టుకోలేక ఇలా చేశాడు. అందుకని నేను ఈయన చేసింది కరెక్టే అన్నాను. లీగల్గా ఏం జరగాలో అవి జరుగుతున్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.